ఆత్మీయమైన మిత్రులందరికీ శుభోదయం. ఉదయబాబు మినిమం బేసిక్ ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. ఈ రోజు మనం ఒక చక్కని శ్లోకము, దాని యొక్క భావము తెలుసుకుని, ఆ భావం మన ప్రస్తుత సమాజంలో మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదా దాన్ని మనం అనుసరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతామో మరికొద్ది వివరణతో విస్తృతంగా తెలుసుకుందాం. ముందుగా శ్లోకం 3 సార్లు మీకోసం, అనంతరం భావం కూడా వివరిస్తాను. ప్రియః ప్రజానాం దాతైవ న పునర్ధ వినేశ్వరః అగశ్చన్ కాంక్ష్యతే లోకైః వర్షితో నతు వారధిః. ప్రియః ప్రజానాం దాతైవ న పునర్ధ వినేశ్వరః అగశ్చన్ కాంక్ష్యతే లోకైః వర్షితో నతు వారిధిః. ప్రియః ప్రజానాం దాతైవ న పునర్ధ వినేశ్వరః అగశ్చన్ కాంక్ష్యతే లోకైః వర్షితో నతు వారిధిః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం. లోకంలో కోట్లు ఉన్న ధనవంతుడిని కాకుండా కోరిన వారికి ఇచ్చే దాతనే ప్రజలు ఇష్టపడతారు. ప్రజలు వర్షాన్ని ఇచ్చే మేఘాన్ని కోరుకుంటారు, కానీ అంతగా నీరు ఉన్న సముద్రాన్ని కోరుకోరు కదా. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఈ శ్లోకం దానం, ఔదార్యం, పరుల పట్ల సేవాభావం యొక్క గొప్పతనాన్ని ఎంతో అందంగా మనకి తెలియచేస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క వివరణాత్మక భావాన్ని తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ధనం కలిగి ఉండడం గొప్ప విషయం. అయితే ఆ ధనాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడం ఇంకా గొప్ప విషయం. ఈ శ్లోకం ధనవంతుడు కావడం కంటే దాతగా పేరు పొందడం ఎంతో శ్రేష్టమని మనకి బోధిస్తుంది. కోట్లాది రూపాయల సంపద ఉన్నా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయని వ్యక్తిని ప్రజలు నిజంగా గౌరవించరు. అతని సంపద అతనికే పరిమితమై ఉంటుంది. కానీ తనకు ఉన్నదానిలో కొంతైనా ఇతరులతో పంచుకునే దాతను ప్రజలు ఎల్లప్పుడూ ప్రేమతో గుర్తుంచుకుంటారు. దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, దప్పికతో ఉన్న వారికి నీరు ఇవ్వడం, విద్యార్థులకు విద్యను అందించడం, బాధలో ఉన్న వారికి ఓదార్పు చెప్పడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఇవన్నీ కూడా దానమే. ఈ భావాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి శ్లోకంలో మేఘము మరియు సముద్రము అనే అద్భుతమైన ఉపమానాన్ని ఉపయోగించారు కవి. సముద్రంలో అపారమైన నీరు ఉంటుంది, కానీ ఆ నీరు ఉప్పగా ఉండడం వల్ల నేరుగా మనిషికి ఉపయోగపడదు కదా, అది తనలోనే ఉంటుంది. మరోవైపు మేఘం సముద్రం నుంచి నీటిని గ్రహించి వర్షంగా కురిపించి భూమిని పచ్చగా మారుస్తుంది, రైతుల పంటలను కాపాడుతుంది, జీవరాశులన్నిటికీ జీవనాధారంగా నిలుస్తుంది. అందుకే ప్రజలు సముద్రాన్ని కాదు, వర్షం కురిపించే మేఘం కోసమే ఎదురు చూస్తారు. నేటి సమాజంలో కూడా ఇదే సత్యం వర్తిస్తుంది. పెద్ద పదవులు, అపారమైన ఆస్తులు, అధిక సంపద ఉన్నవారి కంటే అవసరంలో ఉన్న వారికి చేయూతనిచ్చే వ్యక్తులనే ప్రజలు ఎక్కువగా గౌరవిస్తారు. వారి పేరు తరతరాలకు నిలిచి ఉంటుంది. సంపద శాశ్వతం కాదు, కానీ దానం ద్వారా సంపాదించిన మంచి పేరు శాశ్వతంగా నిలుస్తుంది. అందువల్ల ఈ శ్లోకం మనకి తెలియచేసే భావం ఏమిటంటే, ధనాన్ని కూడబెట్టడం కంటే దానిని సద్వినియోగం చేసి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం గొప్ప విషయం. సమాజానికి ఉపయోగపడే జీవితం గడిపిన వారే నిజమైన ధనవంతులు. దాతృత్వం మనిషిని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలబెడుతుంది. సంపద యొక్క గొప్పతనం అది ఎంత ఉంది అనే దానిలో కాదు, అది ఎంత మందికి ఉపయోగపడింది అనే దానిలోనే ఉంది అనే సత్యాన్ని ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించాలి. ఈ శ్లోకము, దీని యొక్క భావము కనుక మీకు నచ్చినట్లయితే నిజ జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయండి. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగండి. మళ్ళీ రేపటి భాగంలో మరో అమూల్యమైనటువంటి శ్లోకము, దాని యొక్క భావంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.